హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ పైన 500% టారిఫ్స్ విధించేందుకు రంగం సిద్ధం చేశాడు. మెయిన్గా నెక్స్ట్ వీక్లోనే అతడు భారత్ పైన ఈ టారిఫ్స్ విధించేందుకు ఆ దేశ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నాడు. ప్రధానంగా ఇక్కడ ట్రంప్ గారు చెబుతున్నటువంటి రీజన్ ఏంటంటే భారత్ రష్యా వద్ద ముడిచములు కొంటున్నదని, దానివల్లనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగిస్తున్నదని, ఒక విధంగా రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థకు భారత్ తోడ్పడుతున్నదని, అందుకు ప్రపంచ వినాశనానికి భారత్ ఒక విధంగా సహకరిస్తున్నదని, ప్రధానంగా రష్యా వద్ద ఈ ముడిచమురు ఆయిల్ను కొనకుండా తమ వద్ద కొనుక్కోవాలని ప్రస్తుతం ట్రంప్ వాణిజ్యపరంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ట్రంప్ గారి యొక్క జిత్తుల మారితనాన్ని మనం గ్రహించాలి. మెయిన్గా మనలాగే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ చైనా పైన మాత్రం టారిఫ్స్ విధించలేదు. కానీ ఇక్కడ ట్రంప్ చేస్తున్నటువంటి రాజకీయ ఆట ఏంటంటే మనం ఎక్కువగా రష్యా వద్ద కొనడం మూలంగా వాళ్ళకే ఎక్కువ డబ్బు వస్తుంది, అమెరికాకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా ఎక్కువగా పెంపొందించడానికి ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మెయిన్గా ఇటీవల వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ను ఈ అమెరికా కంపెనీలు దోపిడీ చేసి అక్కడికి తీసుకుని వెళ్ళాయి. అందుమూలంగా ప్రస్తుతం అమెరికా వద్ద ఈ ముడి చమురు లేదా ఆయిల్ రిజర్వ్స్ మన ఇండియా కొనుక్కోవాలని ప్రస్తుతం ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. ఇలా అమెరికా వద్ద కొంటే ఆ డబ్బు మాత్రం అమెరికాకు లాభంగా మారుతుంది. ఇక ప్రస్తుతం మనకు రష్యాకు దాదాపుగా 50 సంవత్సరాల నుండి ఎన్నో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ మర్చిపోయి తమతో మంచిగా మెదిలితేనే ఈ టారిఫ్స్ను తగ్గిస్తానని ఈ ట్రంప్ భావిస్తున్నాడు. కానీ ఇక్కడే మన భారతదేశం యొక్క బలహీనత బయటపడింది. మెయిన్గా ట్రంప్ మన భారత్ను ఇలా ఎక్కువగా టార్గెట్ చేయడానికి మెయిన్ కారణం మన భారత్ అనేది ఎక్కువగా ఉత్పత్తి సామర్థ్యాలను లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను మన భారతదేశంలో ఎక్కువగా బలోపేతం చేయలేదు. ఇదే మన భారతదేశం యొక్క అతిపెద్ద బలహీనత. ప్రధానంగా మన వాళ్ళు ఎక్కువగా మనకు అవసరమైనటువంటి ఉత్పత్తులు లేదా కొన్ని రకాలైనటువంటి ముడి పదార్థాలన్నింటినీ విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి చాలా రకాల చిప్స్, ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన చాలా ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెరికా వద్ద నుండే మన వాళ్ళు కొనుక్కోవలసి వస్తున్నది. ఇక అందువల్ల ఎక్కువగా అమెరికా పైన ఆధారపడడం మూలంగా ప్రస్తుతం ట్రంప్ అది ఒక అవకాశంగా భావించి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మరింతగా పెంచేందుకు భారత్ను ఒత్తిడి చేస్తున్నాడు. కానీ ఇక్కడ చైనా తెలివిగా చేసింది ఏంటంటే వాళ్ళు మేడ్ ఇన్ చైనాను దాదాపుగా 30 సంవత్సరాల ముందే ఆ దేశంలో అమలులోకి తీసుకుని వచ్చి అమెరికా లాంటి దేశాలపైన ఆధారపడకుండా వాళ్ళే సొంతంగా వాళ్ళకు కావాల్సిన ఉత్పత్తులు, వస్తువులు అన్నింటినీ వాళ్ళ సొంత దేశంలోనే తయారు చేసుకునేందుకు వాళ్ళు ఎప్పుడో ప్రణాళికలు రచించారు. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాకు కావాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి మెటల్స్ మరియు అవసరాలకు అవసరమైన ఉత్పత్తులన్నీ చైనా నుంచి అమెరికాకు వెళ్తున్నాయి. ఒకవేళ ట్రంప్ కనుక టారిఫ్స్ వేస్తే అది ఎక్కువగా వాళ్ళకే నష్టం చేకూరుస్తుంది. ఇక ఇక్కడే చైనాకు ఒక అదృష్టం కూడా తోడైందని చెప్పాలి. మెయిన్గా ఈ ప్రపంచంలో చైనాలో మాత్రమే లభించే కొన్ని విధాలైన అరుదైన లోహాలు చైనాకు మాత్రమే సాధ్యమయ్యాయి. మెయిన్గా ప్రస్తుతం సాంకేతిక యుగంలో ఆ మెటల్స్ అనేవి అమెరికాకు చాలా అవసరం. ప్రస్తుతం చైనా పైన కనుక ట్రంప్ ఆ విధంగా మన ఇండియా పైన విధించే లాంటి టారిఫ్స్ విధిస్తే ప్రస్తుతం ఈ అరుదైన లోహాలను అమెరికాకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ చైనా అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకుంటే అమెరికాకు చాలా దారుణమైన నష్టాలు వస్తాయి. అందుమూలంగా మన భారత్ను మాత్రమే టార్గెట్ చేస్తూ చైనా పైన మాత్రం ఎలాంటి టారిఫ్స్ ట్రంప్ విధించడం లేదు. ఇక్కడ మన భారతీయ పాలకులు చేసినటువంటి మెయిన్ తప్పు మన వాళ్ళు ఎప్పటి నుండో ఈ అమెరికాపై ఆధారపడేలాగా వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయాలను అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడమే. మెయిన్గా మన భారత్ చేయాల్సింది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియాను గొప్పగా అమలుపరచాలి. ప్రధానంగా ప్రతిదీ కూడా మన భారతదేశ సొంత గడ్డపైనే తయారు చేసేందుకు మన వాళ్ళు గొప్ప ప్రణాళికలను రూపొందించాలి. ఇలా చేస్తే రానున్న 10-15 సంవత్సరాల్లోనైనా మనం మన యొక్క సొంత కాళ్ళపై నిలబడుతూ ఇలా అమెరికా పైన ఆధారపడాల్సినటువంటి దుస్థితి అనేది చాలా వరకు తగ్గుతుంది.
ఇలా మిగతా దేశాల వద్ద దిగుమతి చేసుకోవడం వల్ల మన పైన మనకే చాలా దారుణమైన నష్టాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దారుణంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం జరిగేది కూడా అదే. ట్రంప్ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్లో మధ్యలో భారత్ ప్రస్తుతం చాలా దారుణంగా దెబ్బతింటున్నది. ఇక్కడ జియో పాలిటిక్స్లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో అసలు భారత్కు పాత్ర లేకపోయినప్పటికీ ట్రంప్ మాత్రం మెయిన్గా భారత్ను టార్గెట్ చేయడానికి కారణం మన వాళ్ళు ఎక్కువగా రష్యాతో స్నేహపూర్వకంగా ఉండడం. ప్రధానంగా అమెరికా రష్యాతో మెయిన్గా పోటీ పడి ప్రత్యక్షంగా యుద్ధం చేసే అవకాశాలు లేవు. కాకపోతే ఇలా పరోక్షంగా ప్రచ్ఛన్న యుద్ధంలో మన భారత్ను మధ్యలో బలి చేస్తుంది. ఇక్కడ మన వాళ్ళు కూడా గొప్ప ప్రణాళికలను రూపొందించి అమెరికాకు ప్రత్యామ్నాయంగా మరో దేశాలను ఎంపిక చేసుకోవాలి. ఇక ప్రస్తుతం భారత్ను ఇలా ఇబ్బంది పరచడం మూలంగా ట్రంప్పై కూడా ప్రస్తుతం అమెరికాలో చాలా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మన భారతీయుల పాత్ర కూడా చాలానే ఉంది. ప్రస్తుతం ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మూలంగా వాళ్ళందరి యొక్క జీవితాలపైన చాలా తీవ్రమైన ప్రభావాలు కూడా ఏర్పడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.